హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముంచుకొస్తున్న మరో తుఫాను ముప్పు. అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే నవంబర్ 26 నుండి మళ్ళీ కోస్తాంధ్ర తెలంగాణలో వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో నవంబర్ 23వ తారీఖున భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం మరింత బలపడి తుఫానుగా కూడా మారే అవకాశాలు ఉన్నాయని, ఇది తుఫానుగా మారి ఇటు తమిళనాడులో కానీ లేక ఇటు దక్షిణ కోస్తాంధ్రలో కానీ తీరం దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇది తమిళనాడులో తీరం దాటిన కోస్తాంధ్రపై ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయని, ఒకవేళ ఇది దక్షిణ కోస్తాంధ్రలో తీరం దాటితే మాత్రం తీవ్ర విధ్వంసం చేసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఎక్కడ తీరం దాటేది మరో 4-5 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని, పోయిన సంవత్సరం వచ్చిన మిచాంగ్ తుఫాన్ ఇటు దక్షిణ కోస్తాంధ్రలో బాపట్ల సమీపంలో తీరం దాటిన విషయం అందరికీ తెలిసిందే. అదే ట్రాక్లో ఈ తుఫాను కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తుఫాన్ ఎక్కడ తీరం దాటేది మరో 4-5 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నవంబర్ 26 నుండి ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదినపల్లి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో కూడా నవంబర్ 26 తర్వాత ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలపైనే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఒకవేళ దిశ మారి ఇటు దక్షిణ కోస్తాంధ్రలో తీరం దాటితే మాత్రం కోస్తా వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఈ రాబోయే వారం రోజుల పాటు అటు రైతులు వరి కోతలు పూర్తి చేసుకోవాలని, లేకపోతే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే అటు తెలంగాణలో కూడా నవంబర్ 26 తర్వాత ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ తుఫాన్ ఎక్కడ తీరం దాటేది మరో 4-5 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ పగటిపూట నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని, రాత్రిపూట చలి తీవ్రత బాగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఈ రాబో తుఫాన్ ప్రభావంతో నవంబర్ 26 నుండి మళ్ళీ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, అటు రైతులు నవంబర్ 26 లోపల తమ వరి కోతలు పూర్తి చేసుకోవాలని, లేకపోతే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు గాలి వేగం కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.